దేవాలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహకారం మాత్రమే అందిస్తుంది తప్ప ఆలయ నిర్మాణాన్ని ట్రస్ట్ చేపట్టదని, గ్రామస్తులు నిర్మించుకోవాలని పాడాపీడి శివరాం ప్రసాద్ దేవాదాయ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. పిఠాపురం మండలం విరవ గ్రామంలో నూతనంగా దేవాలయం నిర్మాణానికి స్థలం వివాదంపై వస్తున్న ప్రచారంపై పాడాపీడి శివరాం ప్రసాద్ దేవాదాయ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వరరావు పాడా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు. సో గ్రామ కంటమని ఉంటది ప్రభుత్వ భూమిలో. ఆ ప్రభుత్వంలో గ్రామం అందరూ కలిసి ఒక తీర్మానం చేసుకుని పలానా చోట కట్టుకుందాం అని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఆ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉంటారో లేదా స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సెక్రటరీ వీళ్ళందరూ సంతకం అంటే అప్రూవల్ తీసుకుని గ్రామం తీర్మానం అయిన తర్వాత ఆ సైట్ నిర్ణయించుకుంటారు. సో ఆ నిర్ణయించుకున్న సైట్లో మాత్రమే వాళ్ళు కట్టాలన్నమాట. అంటే సపోజ్ ఎవరన్నా ఒక డోనార్ కూడా నేను ఈ గుడి కట్టడానికి నా ల్యాండ్ ఇస్తానంటే కూడా అది కూడా రాతపూర్వకంగా అతను ఇచ్చిన తర్వాత మనం ప్రెసిడెంట్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ కానీ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎటువంటి కన్స్ట్రక్షన్ అయినా అక్కడ చేపడతారు అన్నమాట. అటువంటి ప్రదేశంలో చేపట్టినప్పుడు ఈ శ్రీవాణి ట్రస్ట్ నుంచి వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటేషన్ చేస్తారంటే మీరు కట్టుకోవడానికి గుడికి ఎటువంటి డిజైన్ కావాలి, ఎంత ఖర్చు అవుతుంది అంటే ముందుగానే ఒక అంచనా ప్రకారం తయారు చేసి వాళ్ళు ఇవ్వడానికి మా శ్రీవాణి ట్రస్ట్ ఇంజనీర్లు వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట. అలాగే వాళ్ళు కడుతున్నప్పుడు కూడా అంటే 3 పర్యాయాలుగా కొంత అమౌంట్ ఇస్తారు. అది కూడా మ్యాక్సిమం లిమిట్ ఏ టెంపుల్ అయినా సరే వాళ్ళు ఇచ్చేది 15 లక్షలు. 15 లక్షలకి దాటి కూడా విలేజర్స్ కట్టుకోవచ్చు, వాళ్ళకి అనుకూలంగా కట్టుకోవచ్చు. ఇంకా వాళ్ళందరూ కలిసి కట్టుకుంటాము, మేమే డొనేషన్ చేసుకుంటామంటే కట్టుకోవచ్చు. బట్ శ్రీవాణి ట్రస్ట్ నుంచి వచ్చేది మాత్రం మ్యాక్సిమం లిమిట్ 15 లక్షలు. కొంతమంది ఆ 15 లక్షల్లోనే లిమిట్ అయిపోయి దానికి సంబంధించిన ఒక అంచనా తయారు చేసామంటే మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వాళ్ళు దానికి సంబంధించిన డిజైన్ తయారు చేసి వాళ్ళు ఇస్తారనమాట. ఎస్టిమేషన్ కూడా చేసిస్తారు. దాంట్లోనే కట్టేసుకుంటే 15 లక్షలు అయిపోతుంది. జనరల్గా ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ముందు అరుగనో లేకపోతే ఇంకోటనో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎస్టిమేట్ కూడా ఎక్సీడ్ అవడం అవుతుంది. అది మాత్రం గ్రామస్తులు భరించుకోవాల్సి ఉంటుంది, లేదా ఏదైనా ప్రత్యేకమైన డోనర్స్ భరించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు గ్రామస్తులు ఒక దేవాలయం నిర్మించుకుంటారని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగింది. దాని మీద మా ఏఈ గారు వెళ్ళి అక్కడ ఆ సైట్ విజిట్ చేయడం జరిగింది. ఆ సైటు ఊరి చివరన ఉన్న సైట్లో వారు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మా ఏఈ గారు అన్నీ చూసి ఆ ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్ మేము కమిషనర్ గారికి పంపించాము. అక్కడి నుంచి శాంక్షన్ అయ్యి వారాహి అమ్మవారి టెంపుల్ 15 లక్షల రూపాయలు శాంక్షన్ వచ్చింది. శాంక్షన్ వచ్చిన తర్వాత గ్రామస్తులు అక్కడ నిర్మాణం చేయాలి. ఇది వాళ్ళు చేసేటప్పుడు వారు మళ్ళీ ఏఈ గారిని అడిగితే మా ఏఈ వచ్చి అక్కడ వాళ్ళకి ఏ కొలతల ప్రకారం ఎలా చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి అన్నీ చెప్పి వస్తారు. కానీ శాంక్షన్ అయిన తర్వాత వారెవరో కూడా గ్రామస్తులు మా ఏఈ గారిని ఎవరో కూడా కన్సల్ట్ చేయలేదు. అక్కడ జరుగుతున్నదంతా కూడా ఎక్కడ కట్టాలి ఏంటి అన్నది గ్రామస్తులు నిర్ణయించుకున్న తర్వాత మాకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగిందంతా కూడా గ్రామస్తుల్లో వాళ్ళు నిర్ణయించుకున్నది తప్ప అది డిపార్ట్మెంట్ కానీ మా ఎండోమెంట్స్కి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. వారే ఆ ప్లేస్ మార్చడం అన్నది నిర్ణయం తీసుకున్నది గ్రామస్తులు తప్ప మాకేమి ఎటువంటి సంబంధం లేదు. వారు ఫైనల్గా నిర్ణయం చేసిన తర్వాత మా ఏఈ గారు వెళ్ళి అక్కడ ఎక్కడైతే వాళ్ళు చూపించారో అక్కడ కొలతల ప్రకారం మా ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం కట్టాలని చెప్పేసి చెప్తారు. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా గ్రామస్తులే చేసుకోవాలి. గ్రామస్తులు చేసుకున్న తర్వాత చెక్ మెజర్మెంట్ చేసి శ్రీవాణి నిధుల నుంచి వాళ్ళకి 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.